హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్షిప్ గురించి ఒక చిన్న కథ. నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు కొడుకు. తండ్రి అన్నాడు, ఎంత అదృష్టవంతుడివి, నాకు 1.5 ఫ్రెండ్ మాత్రమే ఉన్నాడు. కొడుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా నాన్నకి ఫ్రెండ్స్ లేరు అని. తండ్రి అన్నాడు, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక పందిని చంపేసి మూట కట్టుకొని ఆ మూట పట్టుకొని మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి, నేను ఒకరిని చంపేశాను, మూట కట్టుకొని వచ్చాను, పోలీసులు నన్ను తరుముతున్నారు, నాకు కొంచెం ఆశ్రయం ఇస్తారా అని అడుగు అన్నాడు. సరే అని తండ్రి చెప్పినట్టే పందిని మూట కట్టుకొని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, నేను ఒకరిని చంపేశాను, కొంచెం నాకు ఆశ్రయం ఇస్తారా, పోలీసులు నన్ను తరుముతున్నారు అని చెప్తాడు. ఫ్రెండ్ చెప్పింది కూడా వినకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తనని బయటికి గెంటేసి తలుపులు వేసేసుకుంటారు. అలా 200 మంది ఇంటికి వెళ్ళారు. ఎవరూ కూడా తనకి హెల్ప్ చేయలేదు, లోపలికి కూడా రానివ్వలేదు. అలా ఎవరు ఒక్కరు కూడా ఆదుకోలేదు అని తండ్రికి చెప్పాడు. తండ్రి అన్నాడు, అయితే ఈసారి నా 1.5 ఫ్రెండ్ దగ్గరలో ముందుగా అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, నేను పలానా వాళ్ళ అబ్బాయిని అని చెప్పు అన్నాడు. కొడుకు సరే అని అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను మీ ఫ్రెండ్ కొడుకుని, ఇలా ఒక అతన్ని చంపేశాను, మూట కట్టుకొని వచ్చాను, పోలీసులు తరుముతున్నారు అని చెప్పాడు. అది విని ఆయన, సరే అయితే ఈ మూట ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో, నీకు ఏమీ భయం లేదు, భయపడకు, అంతా నేను చూసుకుంటా అన్నాడు. సరే అని ఆ మూట వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండ్రి అన్నాడు, నా మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, అర ఫ్రెండ్ దగ్గర ఏం చెప్పావో అదే చెప్పు అన్నాడు. కొడుకు తండ్రి చెప్పినట్టే మొదటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నేను పలానా వాళ్ళ అబ్బాయిని ఒకరిని చంపి మూట కట్టుకొని వచ్చాను, ఆ మూటని మా నాన్నగారి అర ఫ్రెండ్ దగ్గర వదిలేశాను, మా నాన్న మీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అన్నాడు. ఆ ఫ్రెండ్ అది విని, అవునా, సరే ముందైతే కూర్చో, భోజనం చెయ్యి, భయపడకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఈలోగా పోలీసులు వచ్చారు. మొదటి ఫ్రెండ్, ఈ హత్య నేనే చేశాను అని చెప్పి పోలీసులకి లొంగిపోయాడు. అప్పుడు కొడుకు అనుకుంటాడు, నాకు 200 మంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయలేదు, కానీ మా నాన్నకి 1.5 ఫ్రెండ్ ఉన్నా నా తప్పు తన మీద వేసుకొని పోలీసులతో వెళ్ళిపోయాడు. 200 మంది ఫ్రెండ్స్ ఎక్కువ, 1.5 ఫ్రెండ్ ఎక్కువ అని అడిగితే 1.5 ఫ్రెండ్ ఎక్కువ అని తెలిసింది. ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంటే ఫొటోస్ తీసుకోవడం, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడం, సినిమాలకు తిరగడం తప్ప మనకు ఆపద వస్తుంది అంటే ఎంతమంది మన కోసం ముందుకు వస్తారు ఆలోచించండి. పనికి మాలిన స్నేహాలు వదిలేయండి, భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, స్నేహం పేరుతో జీవితం నాశనం చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.